హాయ్ ఫ్రెండ్స్, శుభ సాయంత్రం అండి. నేను మీ గురించి ఒక చిట్కా చెప్తానండి. అదేంటంటే మీకు చూపిస్తాను. నేను చూసారా, ఉండండి. ఏంటో మీకు తెలుసండి, ఈ ఆకేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? మరి ఇది ఏమాకు అంటారంటే తెలగపిండి ఆకు అంటారండి. సరిగ్గా చూడండి ఒకసారి. ఇదిగో ఈ తెలగపిండి ఆకు దేనికి ఉపయోగం అంటేనండి, ఇదిగోండి చాలా అయితే ఉందండి. మరి మా మావయ్య తీసుకొచ్చాడు. ఇది దేనికి మంచిదనేది కూడా మీకు చెప్తాను. ఇదిగోండి కోతున్నాం ఇక్కడ. ఇదిగో కోసి కవర్లో అయితే వేస్తున్నామండి. ఇది ఉపయోగం ఏంటంటే మీకు చెప్తానండి. కిడ్నీలో మామూలుగా స్టోన్స్ అయితే ఉంటాయి కదండి. చాలామందికి హాస్పిటల్ కట్ట వెళ్ళి చాలా మెడిసిన్ అయితే తీసుకుంటారు. ఆ మెడిసిన్కి కూడా కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్ సెట్ అవ్వదు. అది ఏంటంటే ఇది పప్పులో కానీ పెసరపప్పులో వేసి వండుకోవడం అనేది చేసుకోవాలి. వండుకుని 2 పూటలు తినాలి. అలాగే వారానికి 2-3 సార్లు తినచ్చండి. ఇంకో విషయం ఏంటంటే ఇది కొంచెం పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఇది తెలగపిండి ఆకు అంటారు దీన్ని. చూసారు కదా, మీకు ఎక్కడైనా దొరుకుతుందా? సిటీలో వాళ్ళకి దొరకపోతే మట్టుకుని ఇలాంటిది కొంచెం పొలాల గొట్టుల్లో దొరుకుతుందండి. దీనికైతే ఇగో చిన్న రావాలండి. ఇదిగోండి మొగ్గలు కూడా ఉన్నాయి కదా. ఇలాంటి మొగ్గలు మనం కోసుకొని మన ఇంటి దగ్గర జాగ్రత్తగా అయితే వేసుకోవచ్చండి. వేసుకుంటే మొక్కలు అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా, మరి ఇది ఏమంటారంటే తెలగపిండి ఆకండి. చాలా మంచిదండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి హాస్పిటల్కి తిరిగి ఒకవేళ వెళ్ళలా కలిసిపోయి ఉంటే కనుక ఈ ఆకు ఎక్కడున్నా పట్టుకుని, అడవుల్లో కూడా దొరుకుతుంది, చెరువు గొట్లను దొరుకుతుందండి. పట్టుకుని మీరు ఏం చేస్తారంటే పెసరపప్పులో వేసి వండుకొని తినండి. చాలా ఒక 2 వారాలు గడిచేటప్పటికి దీని సమాధానం ఏంటన్నది మీకు తెలిసిపోద్ది ఫ్రెండ్స్. మరి చూసారు కదా, కోస్తానండి మరి కవర్లోకి. ఇదిగోండి తీసుకొచ్చిన వ్యక్తి ఇదిగోండి మా మాయ. హాయ్ చెప్పు యూట్యూబ్ ఫ్రెండ్స్కి. బాయ్ అండి అమ్మగారండి. బాయ్ కదా అనాలి, హాయ్ చెప్పాలి. ఇదిగో చూసారు కదా, మరి కదా ఫ్రెండ్స్. మరి ఈ తెలగపిండి ఆకు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి పూలు కాసినాయి ఇక్కడ, చెట్లు కనకంబరాలు, అవి కూడా కోసి మాల కడతాను, చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.